సాధువు నీతి పలికిన సాధువు భారతీయ సాధువు భక్తి భావాన్ని పెంచారు ముక్తి మార్గం తెరచారు భక్తి భావాన్ని పెంచారు ముక్తి మార్గం తెరచారు ఇహలోక ఆశ వదిలారు త్యాగ మార్గాన నడిచారు భారతీయ సాధువు దేశ ప్రేమ పెంచారు ధీశక్తి చూపారు దేశ ప్రేమ పెంచారు ధీశక్తి చూపారు ద్వేష రాగాలను చరిపారు కర్మయోగం తెలిపారు భారతీయ సాధువు జగానికి వెలుగు ఇచ్చారు సోదర ప్రేమ పంచారు జగానికి వెలుగు ఇచ్చారు సోదర ప్రేమ పంచారు రాగా విరాగాలకు స్పందన యోగను నేర్పిన దాతలు భారతీయ సాధువు పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. శ్రీ రాఘవేంద్ర స్వాములు కర్మజ దేవులైన శ్రీ శంఖుకర్ణుని అవతారం. బ్రహ్మ పూజకు పుష్పములు తేవడానికి సహాయకులుగా ఉన్నవారు. పూజకు లోపం చేసిన కారణం వల్ల శాపగ్రస్తులైన వారు. బ్రహ్మదేవునికి ప్రతిరోజు భగవంతుని నానా రూపాలను పూజించడం ఆచారం. ఆ రోజు పరమాత్ముని దశావతార పూజలో మగ్నుడైనాడు. దానితో బాటు వాణి వీణానాదము మేళవించింది. ఆరప అవతారం ముగించి శ్రీరాముని పూజించారు. భగవంతుని సేవ కోసం తులసి కొరకు పూజాపాత్రలో చైపోనిచ్చాడు. తులసి లేదు. శంకుకర్ణ, జగన్నాథుని ఆరాధనకు అడ్డుపడటమే కాక దానవునిలా నవ్వుతున్నావా? కర్తవ్యలోపపు ఫలితాన్ని అనుభవించు, దైత్యయోనిలో జన్మించు. దేవా క్షమింపుము, ఈ అపరాధాన్ని మన్నించు స్వామి. శంకుకర్ణ, ఇచ్చిన శాపం మరలించవచ్చు, కానీ శిక్షను అనుభవించక తప్పదు. స్వామి, ఎందుకీ పరీక్ష? చిన్న తప్పునకు ఇంత పెద్ద శిక్షయా? శంకుకర్ణ, భయపడకు. కారణం చిన్నదే కావచ్చు. దీని వెనుక ఒక మహదుద్దేశముంది. నా శాపం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది. శాపం మాత్రం లోక కళ్యాణానికి. నీవు ఈ శాపాన్ని అనుభవించే తీరాలి. అలాగే కానిమ్ము, ఆజ్ఞ శిరోధార్యము. బ్రహ్మ వల్ల శాపగ్రస్తుడై దైత్య వంశంలో పుట్టిన శంఖుకర్ణుడు హిరణ్యకశిపుని కొడుకైన ప్రహ్లాదునిగా పెరిగాడు. ప్రతి శ్వాసంలోనూ శ్రీహరిని ధ్యానం చేస్తూ శ్రీహరి మహిమలను తెలియజేస్తూ వచ్చాడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. సభలో ఒకనాడు నీ హరిలో ఇన్ని మహిమలా? జనక, శ్రీహరినామం ఒక్కటే విశ్వంలో నిజమైన మంత్రం. నిన్ను మాట్లాడనివ్వడమే తప్పు. నీ మరణం నా చేతిలోనే. శ్రీహరి రక్షణ ఉన్నచో చిన్న పుల్లా కర్లదు. అటులైనా అంతటా శ్రీహరి ఉన్నాడని అనదవా? అవును జనక. అటులనా? నాకన్న వేరైన జగదీశ్వరుడు ఇప్పుడు ఇక్కడ నిన్ను రక్షించని. చిన్న చీమకు ఆహారాన్నిచ్చే ఆ దేవుడు నా చేయి విర్చనా? అటులైనచో ఆ నీ శ్రీహరి ఈ కంభంలో కలడా? తప్పకుండా. తరువాత ఈ ప్రహ్లాదుడే ద్వాపరయుగంలో బాహ్లిక రాజుగా,
పిమ్మట కలియుగంలో శ్రీ వ్యాసతీర్థులుగా జన్మించారు. తమ జీవిత కాలంలో అనేక మహిమలను చూపుతూ సామాన్య జనులకు నెమ్మది కలిగిస్తూ మధ్వ మతాన్ని ఉద్ధరించారు. తరువాత శ్రీ రాఘవేంద్రులుగా జన్మించారు. శ్రీ కృష్ణదేవరాయుల పరిపాలన తరువాత ముసల్మానుల చేత చిక్కిన విజయనగరంలో ఉండడానికి మనసొప్పక వెలివచ్చిన అనేక పండితులలో తిమ్మన్న భట్టులు ఒక్కరు. ఇలా వలస వచ్చిన తిమ్మన్న భట్టు తంజావూరు సంస్థానంలోని కుంభకోణంలో శ్రీ విజయేంద్రుల ఆశ్రయం పొందారు. ఇంటిలో తిమ్మన్న భట్టుల వారు వేద పఠనం చేస్తున్నారు. వంటింటిలో ఉన్న గోపమ్మ భయంతో అక్కడికి వచ్చింది. తిమ్మన్న భట్టు దాన్ని గమనించారు. గోపి, ఎందుకిలా భయపడుతున్నావు? ఏమైంది? మన గురురాజు మధ్యాహ్నం ఆటడానికి వెళ్ళినవాడు ఇంకా రాలేదు. ఓహో, అదా సంగతి. ఆడే వయసు, వస్తాడ్లే. ఏమిటో నా మనసే బాగలేదండి. ఏమైంది? నీ చింతకు కారణమేమిటి? ఈరోజు మఠానికి వెళ్ళాను. ఒక వృద్ధుడు ఆశీర్వదిస్తూ మన గురురాజును చూసి ఒక్కడే కొడుకా అని నన్ను అడిగారు. అంతే కదా. ఓ, కాస్త నన్ను చెప్పనివ్వండి. సరే. నేను అవునన్నాను. అప్పుడు ఆ వృద్ధుడు ఒక్క కన్ను కన్ను కాదు, ఒక్క కొడుకు కొడుకు కాదు అన్నారు. అప్పటి నుంచి నాకు బెంగగా ఉంది. వీడు చూస్తే ఇంత పొత్తు పోయినా ఇంకా రాలేదు. మా గురువు గారు ఇదే మాట చెప్పారు. దైవేచ్ఛ ఎలా ఉందో అంతా వెంకటేశుని చిత్తం. అమ్మా అమ్మా, ఎందుకింత ఆలస్యం? నేనెంత బెంగపడ్డాను. ఆటలో ఎవరికి కనపడకుండా తక్కున్నాను. వారు వెదకలేక నేనే గెలిచాను. కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోంచేద్దువు గాని. తిమ్మన్న భట్టు, నీ ఉపాసలకు అనురూపమైన పుత్రుడు జన్మిస్తాడు. అతని వల్ల మీ వంశం మాత్రమే కాకుండా ప్రపంచంలోని సజ్జనులంతా ఉద్ధరింపబడతారు. అందరికీ సత్కీర్తి కలుగుతుంది. ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. ఏమైంది? నా కలలో శ్రీ శ్రీనివాసుని దర్శనం కలిగింది. మనకు తొందరలోనే పుత్రభాగ్యం కలుగుతుందని శ్రీ శ్రీనివాసుడు అభయమిచ్చాడు. నిజంగా ఆ వెంకటేశుని దర్శనం కలిగిందా? ఆహా, మనమెంత పుణ్యవంతులం. శ్రీనివాసుని మాట ప్రకారం గోపమ్మ గర్భవతి అయింది. పెళ్ళాం కోరినట్టు తిమ్మన్న భట్టు ఆమెకు వేద పురాణాలను వినిపిస్తూ ఉంటే అది వింటూ గోపమ్మ మైమరిచిపోతూ ఉంటుంది. ఇంట్లో నామకరణపు సంభ్రమం. ఆ బిడ్డను చూడడానికి బంధుబలగాలందరూ వచ్చారు. ఈ బిడ్డకు ఏం పేరు పెట్టాలనుకున్నారు? వెంకటేశుని వరప్రసాదితుడు వెంకటనాథుడు అనే పేరు పెడతాను. సరే, అయితే ఇతని చెవుల్లో 3 సార్లు ఆ పేరు చెప్పండి. వెంకటనాథ, వెంకటనాథ, వెంకటనాథ. ఇంటిల్లిపాది వెంకటనాథుని బాలలీలలను చూసి ఆనందించారు. గురురాజునికేమో తమ్ముడంటే పంచప్రాణాలు. ఒక శుభముహూర్తంలో 2 ఏళ్ల బాలుడైన వెంకటనాథునికి అక్షరాభ్యాసం చేయించారు. బాలునికి అక్షరాభ్యాసం చేయించండి. వెంకటనాథ, దీన్ని ఓం అని చెప్పుమా. నాన్న, మిమ్మల్ని ఒక ప్రశ్న అడగనా? అడుగు బాబు. ఓం అంటే ఏమిటి? ఎలాంటి ప్రశ్న? చెప్పండి నాన్న, ఓం అంటే ఏమిటి?
సర్వాంతర్యామి అయిన భగవంతుని గుణపూర్ణత్వమే ఈ ఓంకారం బాబు. ఈ చిన్న అక్షరంలో శ్రీహరి గుణపూర్ణత్వాన్ని తెలుసుకోవడం కష్టం కదా. అయినా మీరు చెప్పినది సరి అయినదే. వెంకటనాథ, నేను చెప్పినది ఎలా సరి అయినది అని నీవు వివరించగలవా? నాన్నగారు, వివరించడానికి నేనింకా పసివాణ్ణి. అయినా మీ మాటకు ఎదురాడక నాకు తెలిసిన వివరాల్ని మీకు చెబుతాను. తప్పవుతే క్షమించండి. చెప్పు నాన్న. ఓం మా నాదబిందు, ఘోషం, శాంతం, అతిశాంతం అన్న అక్షరాలు ఈ ఓంకారంలోనే ఇమిడి ఉంది. అవును అవును నాన్న. అకారం నుండి 50 అక్షరాలు ఓంకారపు 8 అక్షరాల నుండి వచ్చింది. సమస్త వేదాలు, వేదాల సారం ఆ పరమాత్ముని అనంత గుణాలనే తెలుపుతుంది. ఇవన్నీ ఆ 8 అక్షరాల్లో ఇమిడి ఉన్నది. నిజం నాన్న, నువ్వు చెప్పింది నిజం. ఆ 8 అక్షరాల మూలమే ఈ ఓంకారం కదా నాన్న? ఎంతటి మేధావి వెంకటనాథ! నీవు నిజంగా ఆ వెంకటేశ్వర స్వాముల వరప్రసాదమే. అంతా ఆ దేవుని దయ. బాలుడైన వెంకటనాథుడు పెరిగిన కొద్దీ తిమ్మన్న భట్టు వీణావాదన నేర్పించాడు. చిన్న వయస్సులోనే అతడు యోగి యొక్క లక్షణాలన్నీ చూపించాడు. కుంభకోణం మఠంలోని ఆరాధన కోసం కుటుంబ సమేతంగా శ్రీ సుధీంద్ర తీర్థుల వారిని దర్శించడానికి వెళ్లారు. గురుదేవ, మేకు వెళ్ళొస్తాం. తిమ్మన భట్టు, ఇంతలోనే మఠవాసం మీకు విసుగయ్యిందా? అలాంటిదేం లేదు. ఆరాధనకని వచ్చి ఎన్ని రోజులని ఇక్కడ ఉండడం? అదే నిజమే. కానీ మాకు మీ వెంకటనాథుని వదలటం అంటే చాలా బాధగా ఉంది. అతని ముద్దు మాటలు వింటూ ఉంటే దేవలోకంలో ఉన్నట్టు అనిపిస్తుంది. చాలా సంతోషం గురుదేవ. ఇదొక జాతి రత్నం. దీన్ని జాగ్రత్తగా చూసుకోండి. ముందొకనాడు ఈ రత్నం మాకే దక్కవచ్చు. మూలరాముని చిత్తమేమిటో. మహాప్రసాదం గురుదేవ, మహాప్రసాదం. కుంభకోణం నుండి వచ్చిన తరువాత తిమ్మన్న భట్టు ఎక్కువ కాలం బ్రతుకలేదు. సంసార భారాన్ని గురురాజుకు ఒప్పించి కళ్ళు మూశాడు. అప్పటికే గృహస్థుడైన గురురాజు పెళ్ళాం, తల్లి, తమ్మునితో బాటు మరో ఊరికి వస్తారు. వెంకటనాథుని గురించి ఏమి ఆలోచించావు గురురాజా? దాని గురించే ఆలోచిస్తున్నాను. గురురాజా, వెంకన్న ఇక్కడుండి చేసేదేముంది? మాతో పాటు మధురకు పంపించు. పాపం, మీకెందుకు ఇబ్బంది? ఇబ్బంది ఏముంది? అతని విద్యాభ్యాసం ఇక్కడికే ఆగిరాదు. మాతో పాటు మధురకు రాని, దేవుడి కింది తింటూ విద్యాభ్యాసం చేయని. కానీ గురురాజా, అతన్ని గురించి నువ్వేం చింతపడకు. భగవంతుడు ఎలాగో జరిగిస్తాడు. నువ్వు చెప్పినట్టు విను. వెంకటనాథునికి ఉపనయనాన్ని సరళంగా చేయించి అక్కాబావలతో బాటు మధురకు పంపించారు. అక్కడ అతనికి పరిపూర్ణమైన విద్యాభ్యాసం జరిగింది. తన వారిని చూడాలని వచ్చిన వెంకన్నకు కావేరీ పట్టణంలో అన్నా వదినలు పేదరికంతో బాధపడడం చూసి బాధ కలిగింది. పేదరికపు శాపం ఇంకా వారిని వదలిపోలేదు. విద్వత్తు ఉంది కాని సంపత్తు లేకపోయింది. వీరికి తోడుగా ఉండాలని వెంకటనాథుడు అక్కడే ఉండిపోయాడు. వెంకటనాథుడు 20వ ఏట కాలు మోపాడు. సుందర యువకుడైన అతడు అలౌకిక రూపంతో వెలుగొందుతున్నాడు. వీటన్నిటికీ మించిన దివ్య తేజంతో ప్రకాశిస్తున్నాడు. క్రీస్తు శకం 1614లో వసంతమాసంలో
వెంకటనాథునికి వివాహం సరస్వతి అనే అమ్మాయితో జరిగింది. కానీ ఈ సంతోషం చాలా రోజులు ఉండలేదు. పెళ్లైన కొద్ది రోజుల్లోనే వెంకటనాథుని తల్లి గోపికాంబ స్వర్గస్థురాలయింది. ఈ దుఃఖాన్ని మరిపించడానికి ఆ దంపతులకు అబ్బాయి పుట్టాడు. ఆచార్య, మిమ్మల్ని వెదుక్కుంటూ ఆశ్రయించి వచ్చాను. ఎవరమ్మా నువ్వు? నేను దారిద్ర దేవతను. విధి నియమం ప్రకారం నీ వద్ద కొద్ది రోజులుండే సమయం వచ్చింది. అందుకోసమే వచ్చాను. అలాంటి సందర్భం ఏమొచ్చిందమ్మా? నీ వెనుకటి జన్మంలో భగవంతుని దయ వల్ల రాజవైభవంతో మెరిసేవాడు. అప్పుడు నీ వద్ద రాలేకపోయాను. మరైతే ఇప్పుడెలా వచ్చావమ్మా? మరి కొన్ని రోజుల తర్వాత నీవు వైభవ జీవితం గడుపుతావు. అప్పుడు నీ వద్దకు రాలేను. అలాగేనమ్మా. కాని మీ వద్ద నుండి నాకెప్పుడు విముక్తి? ఏ రోజు నీ భార్య గురు సన్నిధికి పొమ్మంటుందో ఆ రోజే నీకు నా నుండి విముక్తి. సరస్వతి తన పాపునికి పాలు త్రాగించడానికి వంటింటికి వెళుతుంది. ఇంట్లో గింజలు ఏవీ లేవు. ఇది వెంకటనాథునికి తెలిసింది. సరస్వతి, అబ్బాయి ఎందుకు ఏడుస్తున్నాడు? అది నాకన్నీ తెలిసింది. ఇంట్లో ఏమీ లేదు కదూ? అవును. సాలిగ్రామపు నీరు తాగించు. ఇలా దేశాటనం చేసి బిరుదులు సంపాదించిన వెంకటనాథుని పేదరికం తగ్గలేదు. మఠంలోని విద్యాభ్యాసం ముగియడం వల్ల పూజా సమయం తప్ప మరెక్కడా పోవడం లేదు. సంసార నిర్వహణం కోసం ఒక శ్రీమంతుని ఇంటి సమారంభానికి వెళ్ళాడు. శ్రీమంతుని ఇంటి పురోహితుడు దురహంకారి. వెంకటనాథుని చూసి, నువ్వు పూజా కార్యానికి రానక్కరలేదు. మరింకేం పని చేయమంటారో సెలవివ్వండి. గంధం తీయండి చాలు. ఈరోజు చాలా మంది వస్తారు. తొందరగా చేయండి. అలాగే స్వామి. భోజనం వేళయిన ఒక ముద్ద గంధం కూడా తీయని నువ్వు ఏం బ్రాహ్మణుడివయ్యా? భోజనానికి వైదిక బ్రాహ్మణులంతా కూర్చున్నారు. పురోహితుడు తాను తెచ్చిన గంధాన్ని పూసుకోవడానికి అందరికీ ఇచ్చాడు. తరువాత తను కూడా కూర్చుని పూసుకున్నాడు. కాసేపైన తరువాత ఏమైంది? ఎందుకు బాధపడుతున్నారు? ఏం కారణం? ఎక్కడ ఆ గంధం తీసిన వాణ్ణి తీసుకురండి. మీరా మహాస్వామి, వీరు మంత్రసిద్ధులు, మహామేధావులు. తెలియక జరిగిన అపరాధం క్షమించండి. దయచేసి నన్ను క్షమించండి. ఇప్పుడు మీరే ఈ మంట నుండి కాపాడాలి స్వామి. వెంకటనాథుడు అగ్ని సూక్తం బదులు వరుణ మంత్రంతో నీటిని సంప్రోక్షించి అదే గంధాన్ని పూసుకోవడానికి ఇచ్చాడు. తరువాత అందరికీ ఉపశమనం కలుగుతుంది. జమీందారు దక్షిణతో పాటు ఆవును దూడును దానమిచ్చి గౌరవిస్తాడు. జమీందారు నుండి దక్షిణగా పొందిన ఆవును దూడను తెచ్చినా కూడా వెంకటనాథునికి సమాధానం లేకపోయింది. తన వల్ల అక్కడి వారికి బాధ కలిగింది కదా అన్న చింత అతన్ని వేధిస్తూ ఉంది. పోనివ్వండి, అయిందేదో అయిపోయింది. తప్పుకు ప్రాయశ్చిత్తం అందరికీ అయిందిగా. సరస్వతి, నేను భగవంతునికి ద్రోహం చేశాను. పవిత్ర మంత్రాల్ని క్షుల్లక కారణం కోసం ఉపయోగించినట్టయింది. ఇదేమి తెలిసి తెలిసి మీ వల్ల జరిగిన తప్పు కాదుగా. అయినా ఈ దక్షిణకు సంభావనకు నేను యోగ్యుడు కానని అనిపిస్తుంది.
ఇంట్లోకి 2 దొంగలు చొరబడి ఉన్నదంతా దోచుకుని వెళ్లారు. తెల్లవారుజామున సరస్వతి ఇంటినంతా చూసి దిగ్భ్రాంతురాలయింది. అరే ఇదేంటి, ఇంటిలోని వస్తువులన్నీ దొంగలింపబడింది. చాలా సంతోషం, ఇప్పుడు నాకు నిశ్చింత. ఇంట్లో దొంగతనం అయిన తరువాత సరస్వతికి ఇల్లు గడపడం దుర్భరమైపోయింది. భర్తకు కష్టాన్ని గురించి చెబితే ఎక్కడ బాధపడుతారోనని చెప్పలేదు. ఇంటిలోని పదార్థాలకు పురుగులు పట్టింది. చివరికి ఓర్పుకోలేక గురువులను ఆశ్రయించమని వెంకటనాథునికి చెప్పింది. మరుసటి రోజే గురు సన్నిధికి ప్రయాణం సాగించారు. కుంభకోణం శ్రీ కుంభేశ్వర స్వామి వల్ల ప్రసిద్ధి పొందిన దేవాలయం. అగస్త్యమునులు దీన్ని ప్రతిష్ఠాపించారు. ఈ క్షేత్రం గురుకులాలకు ప్రసిద్ధమైంది. ఈ క్షేత్రంలో ఇంతకు ముందు సుధీంద్ర తీర్థుల వారు తిమ్మన్న భట్టులకు వెంకటనాథుని గురించి పాడి పొగడారు. కాని తిమ్మన్న భట్టలు లేకపోయినా పేదరికంతో బాధపడే వెంకన్నను ఆ భగవంతుడే కుంభకోణానికి పిలిపించుకున్నారు. మీరిక్కడే ఉండండి, నేను గురుగారితో మాట్లాడి వస్తాను. అలాగే, మీరు వెళ్ళిరండి. గురుదేవులకు ప్రణామాలు. నేను వెంకటనాథుడు, కావేరీ పట్టణం నుండి మీ దర్శనం కోసం వచ్చాను. నీవు తిమ్మన భట్టుల కుమారుడు వెంకటనాథుడేగా? అవును. నేనెవరన్నది మీకు తెలుసా? బాగా చెప్పావు. తల్లి ఆవుకు తన దూడ ఎంత పెద్ద మందులో ఉన్నా గుర్తుపట్టదా? ఆహా, అనాథకు ఎంతటి చేతనం కలిగించారు స్వామి, ధన్యోస్మి. అన్నట్టు నువ్విక్కడికి రావడానికి కారణం? ఉద్యోగం కోసం. మీరేం పని చెప్పినా సరే అభ్యంతరం లేదు. చెప్పింది శిరసావహించి చేస్తాను. నాయనా, నీది సత్య సంకల్పం. నీవు మధురలో ఉన్నప్పుడే ఇక్కడికి వస్తావని అనుకున్నాను. అలాగా? అదెలా? నీకు శ్రీమన్ న్యాయసుధా గ్రంథం పైన ఆసక్తి ఉంది కదూ? అవును, ఉంది. దాన్నిప్పుడు అభ్యసించు. నీ సంసారపు పోషణను శ్రీమఠం చూసుకుంటుంది. మహాభాగ్యం గురుదేవా. ఆనాటి నుండి మఠాధీశ్వరులు దేశాటనం చేయడం ఒక సంప్రదాయం. దీని ఉద్దేశం ధర్మ ప్రచారం. మరొక్కటి దుర్వాదులను వాదాలలో ఓడించడం. వీటన్నటికిన్నా ముఖ్యమైంది పుణ్యప్రాప్తి. ఇలా సుధీంద్ర తీర్థులు వెంకటనాథునితో బాటు తన శిష్యులను వెంటబెట్టుకొని తమిళనాడులో ఉన్న మన్నారుగుడి నదీ తీరంలో బస చేశారు. ఈ ఊరిలోని శ్రేష్ఠ విద్వాంసులైన అద్వైత సన్యాసి తమరిని చూడాలని అనుకున్నారు. మేము వారు ఉత్తమ వాక్యార్థిని వినబడ్డాం. అవును, తమరిని అందుకోసమే ఆహ్వానించారు. అలాగే, సంతోషంతో వస్తాం. ఊరిలోని ప్రముఖులు, విద్వాంసులు అందరూ దేవాలయపు మంటపం వద్ద చేరారు. చూడండి, ఇప్పుడు తర్కం మొదలెడదామా? తప్పకుండా. ఈ తర్కంలో మా ప్రియ శిష్యుడు వెంకటనాథ భట్టు పాల్గొంటాడు. చెప్పండి, తత్వమసి అంటే? ఆ పరబ్రహ్మ నువ్వు కాదని అర్థం. మరైతే మీరేమంటారు? ఈ ప్రపంచంలో జడ పదార్థాలు వేరు, జీవులు వేరు. అంతేకాదు, సంసారంలో భార్యాభర్త, తల్లి తండ్రి, అన్నావదిన ఒకరే కాదు కదా. స్త్రీని తల్లి, చెల్లి, పెళ్ళాం అని చూస్తున్నాంగా. వాళ్ళందరూ ఎలా ఒకటవుతారు? తత్వమసికి మూలార్థం అంటే సంసార వృక్షంలో ఉన్న 2 పక్షులలో ఒకటి ఫలాన్ని అనుభవిస్తుంది, మరొకటి సాక్షి పురుషుడిగా ఉంటుంది. ఈ దృష్టాంతం భేదాన్ని తెలిపేలా ఈ శృతి కూడా జీవం దైవం వేరువేరునే చాటుతుంది. ఆహా, ఎలాంటి ఉదాహరణ! నా ఓటమని నేను సంతోషంతో ఒప్పుకుంటున్నాను. ఇలాంటి శిష్యుణ్ణి పొందిన మీరే ధన్యులు. వెంకన్న, నీకు మహాభాష్య వెంకటాచార్య అనే బిరుదు ఇస్తున్నాము. ధన్యోస్మి. వెంకటనాథుని గురువులకు ఆరోగ్యం దెబ్బతీసింది. వయస్సు ముదిరిన వారికి
తమ తరువాత తమ పీఠాన్ని ఎవరికి అప్పగించాలి అనే చింత పట్టుకుంది. మొదటి నుండి వారికి వెంకటనాథుని మీదే దృష్టి. తమ యోగక్షేమాన్ని పరామర్శించడానికి వచ్చిన వెంకటనాథుని ఈ విషయం గురించి అడిగారు. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది గురుదేవా? మూలరాముని ఇచ్చ ప్రకారం ఈ దేహం ఉంది. పెద్దలు అలా మాట్లాడవచ్చా? మా కాలం ముగిసింది వెంకన్న. ఇప్పుడు నా చింత అంతా ఒక్కటే. నా తరువాత ఈ పీఠాన్ని అలంకరించేవారు ఎవరా అని. దానికి చింతించుటేల గురుదేవా, చాలా మంది జ్ఞానులు ఉన్నారుగా ఈ మఠంలో. 106 జ్ఞానులున్నా ఆ రాముని దృష్టి మాత్రం నీ మీదే వెంకన్న. మీరేమంటున్నారు గురుదేవా? నిజం. నీవు 5 ఏళ్ల ప్రాయంలో ఉన్నప్పుడే మూలరామదేవుడు దీన్ని నిర్ణయించాడు. గురుదేవా, దయచేసి క్షమించండి. సంసార సాగరాన్ని ఈదుతున్నవాణ్ణి నేను. సంసారం అన్నది అడ్డే లేని ఆకాశం. అయినా పెళ్ళాం పిల్లల్ని నట్టేట్ల వదిలే నామమాత్రానికి కాషాయం ధరించలేను. వస్తాను. అవసరమేమీ లేదు. నీకు 3 రోజులు గడువు ఇచ్చాను. క్షమించండి, నా వల్ల కాదు. గురువుల మాటలతో బాధపడిన వెంకటనాథుడు 2 రోజులుగా మఠానికి వెళ్ళలేదు. తన పాపనితో కాలం గడపసాగాడు. ఇదేం ఆశ్చర్యం! మీరు 2 రోజులుగా గురువుల దర్శనానికే వెళ్ళలేదు. ఇంట్లో ఉండాలనిపించింది, అందుకే వెళ్ళలేదు. నాకు మీ ఆరోగ్యం బాగలేదేమోనని బాధ కలిగింది. ఆడదిగా ఈవిడ ఆలోచన సరైనదే. సంసారాన్ని వదిలి పలాయనం చేయకూడదు. ఆచార్య, ఎవరమ్మా నీవు? కిన్నెరవా, నాగకన్యవా, లేక దేవతా స్త్రీవా? నేను ఆశ్రయం కోరి వచ్చిన దాన్ని. ఆనందతీర్థులకు ప్రీతిపాత్రురాలైన నన్ను విద్యాలక్ష్మిగా భావించు. ఆహా, వాగ్దేవి, నీవు నా ఆశ్రయం కోరి వచ్చావా తల్లి? పోషకులు లేక అనాథరాలయ్యే భయంతో నీ వద్దకు వచ్చాను. నన్ను పోషించు. జ్ఞానులు గురువులు అయిన శ్రీ సుధీంద్ర తీర్థుల ఆశ్రయంలో నీవున్నప్పుడు నీవు అనాథరాలువా? వెంకటనాథ, నీ గురువులైన శ్రీ సుధీంద్ర తీర్థులలో నేను ఇక కేవలం 2 ఏళ్లు మాత్రమే ఉంటాను. తరువాత మరలా నేను అనాథురాలినవుతానుగా. వ్యాఖ్యాన విద్వాంసుడైన నీవు వ్యాసరాజునిలా ప్రకాశిస్తున్నావు. నువ్వే నన్ను కాపాడాలి. నువ్వన్నట్టే కానివు తల్లి. పరిమళ గ్రంథాన్ని రచిస్తాను దేవి. నీవు గృహస్థాశ్రమంలో ఉండి నాకు ఆశ్రయం ఇవ్వకూడదు. ఏమిటేమిటి? నువ్వేమంటున్నావు తల్లి? వెంకటనాథ, నీవు జన్మించిందే సన్యాసి కావడానికి, లోకాన్ని ఉద్ధరించడానికి. మాయ వల్ల నువ్వెవరన్నదే మరిచిపోయావు. ఇది తెలుసుకోవడానికి ప్రయత్నించు. ఈ జన్మ ఉద్దేశం తెలిసింది. అంతా నీ ఇష్టమే తల్లి. వాగ్దేవి దర్శనానంతరం వెంకటనాథుడు సన్యాసం స్వీకరించడానికి నిశ్చయించాడు. ఈ విషయాన్ని గురుదేవులైన సుధీంద్ర తీర్థులకు తెలియజేస్తాడు. గురుపీఠం ఇప్పుడు గుర్తుకు వచ్చిందా వెంకన్న? క్షమించండి గురుదేవా, నా వల్ల మీకు అపరాధం జరిగింది. ఏమైంది వెంకన్న? వాగ్దేవి దర్శనమిచ్చి మంత్రపూర్వకంగా సన్యాస దీక్ష తీసుకోమని ఆజ్ఞాపించింది. ఆహా, ఎంత పుణ్యం చేశావు వెంకన్న. ఎవరిని వరించని విద్యాలక్ష్మి నిన్ను వరించింది. ఇప్పుడు నీ నిర్ధారాన్ని అడగవచ్చా? సన్యాసాన్ని స్వీకరిస్తాను. అంతకన్నా ముందు నీ కుమారుడికి ఉపనయనం చేసి సంసార నిర్వహణా భారం మీ అన్నగారైన గురురాజుకు ఒప్పించు. తరువాతే సన్యాసాశ్రమం. అలాగే గురుదేవా. గురువుల ఆనతి మేరకు బంధుమిత్రులను పిలిపించి తన కుమారుడైన లక్ష్మీనారాయణునికి ఉపనయనం చేశాడు. తల్లి సరస్వతి కోరిక ప్రకారం వటువుకు సుధీంద్రతీర్థులే భిక్షనిచ్చారు. ఇది గృహస్థునిగా వెంకటనాథుడు గడిపే చివరి రోజు. ఎందుకిలా కూర్చున్నారు? ఏమీ లేదు. ఏంటో ఏదో పరధ్యానంలో అలాగే ఉండిపోయాను. అంతటి ఆలోచన ఏంటి? మానవుని జీవిత లక్ష్యం ఆత్మోద్ధారమా, లోకోద్ధారమా? మొదట ఆత్మ కళ్యాణం, తరువాత లోక కళ్యాణం. అంటే? అవును, మొదట మన ఇంటిని కట్టుదాం,
తరువాత లోకాన్ని కట్టుదాం. మహాత్ములందరూ స్వార్థాన్ని వదిలి లోక కళ్యాణానికి శ్రమించారు. కాని మనం మహాత్ములం కాదు. వారు నిప్పుల మీద నడిచినవారు. అది మన వల్ల సాధ్యమా? మనము మానవులం. నానారీతిగా కష్టాలను అనుభవించాం. అదే వేరు, ఇదే వేరు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? కొడుకుకు ఉపనయనం అయ్యింది. మనం సంతోషం పడాల్సిన సమయం ఇది. లెవ్వండి, భోంచేద్దాం. సరస్వతి సమ్మతి దొరకక వెంకటనాథుడు గురువులకు విషయం చెప్పినప్పుడు గురువులు కుంభకోణంలో దీక్షనివ్వడం వద్దు, పీఠారోహణ ఉత్సవాన్ని తంజావూరు దొరైన రఘునాథ నాయకుని సమక్షమంలో చేద్దామని తీర్మానించారు. సన్యాసతం సన్యాసమోహం, సన్యాసతం సన్యాసమోహం, సన్యాసతం సన్యాసమోహం. తంజావూరు రాజుల రాజభవనంలోనే వెంకటనాథుని పీఠారోహణ ఉత్సవం వైభవోపేతంగా జరిగింది. తస్య నామ సదదే సదా రాజరాజ ఇవ రాజతశ్రియా రామభద్ర ఇవ భద్రభాజనం తత్కృపేవ జగతాం హితే రతః. శ్రీసురేంద్రవదయం తపస్యయా శ్రీజయీంద్ర ఇవ కీర్తి సంపదా విశ్రుతోగమివ వాదసంగరే రాఘవేంద్రయతిరాట్ సమేధతా. వెంకటనాథునికి మరో ఊరిలో సన్యాస దీక్షనిచ్చింది సరస్వతికి తెలిసిపోయింది. తనకు చెప్పక సన్యాసత్వం స్వీకరించింది ఆమెకు ఎక్కువ దుఃఖాన్ని కలిగించింది. సన్యాసి దీక్ష పొందిన భర్తను భార్య చూడరాదు. వేదన తాళలేక బావిలో దూకి ఆత్మహత్య చేసింది. ధ్యానంలో ఉన్న రాఘవేంద్రులు కళ్ళు తెరిచారు. ఎదుట ప్రేతంగా ఉన్న పూర్వాశ్రమపు భార్యని చూశారు. ఇదేమిటి? ఓ, ఇది నీ పూర్వజన్మ ఫలితమే కావు. స్వామి, పతి వ్యామోహం నన్నిలా చేయడానికి ప్రేరేపించింది. ఇప్పుడు మాట్లాడకూడదు. క్షమించండి. సన్యాసం స్వీకరించిన మిమ్మల్ని పతిగా చూడరాదుగా స్వామి. అందుకే ఇలా రావలసి వచ్చింది. ఇక ఈ జన్మ తీరే వరకు అనుభవిస్తాను. పుణ్యవంతురాలైన నీకు ఈ అవస్థ ఎందుకు? నీకు మోక్షాన్ని నేను అనుగ్రహిస్తాను. జపమాలను పట్టుకుని మంత్రాన్ని జపించి కమండల తీర్థాన్ని ప్రేతానికి ప్రోక్షిస్తారు. ప్రేతానికి మోక్షం లభిస్తుంది. రాఘవేంద్ర, నేటితో మా కథ ముగిసేలా ఉంది. గురుదేవా? అవును, మా భౌతిక దేహంతో ఇక ఇక్కడ ఏం పని లేదు. నేనుండి నాకు పని కావాల్సి ఉంది. చెప్పండి గురుదేవా. మా తరువాత మా బృందావనాన్ని తుంగభద్రా నది నడుగడ్డలో నిర్మించాలి. మన పూర్వజులంతా అక్కడే ఉన్నారు. మీ చిత్తం గురుదేవా. సుధీంద్రుల కోరిక ప్రకారం క్రీస్తు శకం 1624లో తుంగభద్రా నది నడుగడ్డలో తమ భౌతిక కాయాన్ని త్యజించారు. వారి కోరినట్టే వారి బృందావనం అక్కడే నిర్మించారు. గురువుల నిర్గమనం తరువాత రాఘవేంద్రులు దేశ సంచారం చేయసాగారు. తమ శిష్యులతో బాటు ప్రయాణం చేస్తూ తంజావూరు చేరుకున్నారు. విజయరాఘవ నాయకుడనే రాజు పరిపాలిస్తుంటాడు. శ్రీ రాఘవేంద్రులు రాజభవనంలో పర్జన్య హోమం చేసి దేవతలను ప్రసన్నులుగా చేసి క్షామ నివారం చేసి రాజ్యాన్ని సుభిక్షం చేసి తమ తరువాత యాత్రాస్థలలైన దేవనగరం, కమలాలయం, కావేరీ సముద్ర సంగమం,
రామేశ్వరం, అనంతశయనం, తరువాత ఉడుపి, శ్రీరంగపట్టణం, శ్రీశైలం, తిరుపతి, అరుణాచలం, వృద్ధాచలం, శ్రీముష్ణు క్షేత్రాలను దర్శించారు. తంజావూరు తరువాత మైసూరుకి వచ్చి అక్కడి రాజు యొక్క ఆహ్వానం ఆతిథ్యం స్వీకరించి గదక్కు వచ్చారు. కిరీటగిరిలోని ఆగర్భ శ్రీమంతుడు వెంకటేశ దేశాయి తన ఇంటికి ఆహ్వానించాడు. మీరు వెంకటేశ దేశాయ్ కదూ? అంతా కుశలమేనా? తమ దయ వల్ల అందరూ క్షేమంగా ఉన్నారు. ఇక్కడికి రావడానికి కారణం? మీరు మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఈరోజు మేము మరో ఊరికి వెళ్ళాలి కదా. మా ఆహ్వానాన్ని కాదనకండి. అలాగే మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. దేశాయి ఇంటిలో రాఘవేంద్రుల ఆగమనానికి అన్ని సిద్ధతలు వైభవంగా జరుగుతున్నాయి. వంటశాలలో ప్రసాదాని కోసం మామిడి రసాయనం చేస్తున్నారు. దేశాయి కుమారుడు అక్కడికి వచ్చాడు. వంట వాళ్లని అరటి పండిమని అడిగాడు. వారు అతన్ని గమనించక లోని వెళ్లారు. ఆ పిల్లాడు గంగాళంలోనున్న మామిడి రసాయనాన్ని చూసి దాన్ని తీసుకొనడానికి వెళ్తాడు. పట్టు తప్పి ఆ పాత్రలో పడిపోతాడు. బాబు, ఎంత పని చేశావురా! బిగ్గరగా ఏడవకు. అందరూ వచ్చారు. అందరికీ తెలిసిపోతుంది. రంగా, రాయలు వచ్చి వెళ్లే వరకు నా కుమారుని మరణం గురించి ఎవరికీ తెలియకూడదు. జాగ్రత్తగా చూసుకో. అలాగే స్వామి. ఇదేమీ తెలియని బంధువులు పూజలో పాల్గొంటారు. దేశాయ్ గారు, ప్రసాదం తీసుకోరా. అది గురుదేవా. మా ఇంట్లో ఈరోజు సూతకం గురుదేవా. రాముని ఉత్సవం చేసి సూతకమంటున్నారు కదమ్మా. ఈరోజు నా కుమారుడు మరణించాడు గురుదేవా. ఎంత పని జరిగింది? ఇది ఎలా జరిగింది? నైవేద్యానికి చేసిన మామిడి రసాయనం పాత్రలో పడి. రాముని నైవేద్యానికని చేసింది రామునికే సమర్పితమైంది. మీరు వెళ్ళి మీ అబ్బాయిని తీసుకురండి. అబ్బాయిని మోసుకు వచ్చి రాయుల ముందు పండబెట్టారు. ఇది దైవలీల. మీ కుమారుడు చావలేదు, చనిపోయినట్టు పడుకున్నాడంతే. తను కమండలం నుండి నీటిని ప్రోక్షించారు. అమ్మా, ఆకలేస్తుంది. గురుదేవా, గురుదేవా, మీ వల్ల మా వంశం వెలిగింది స్వామి. మీ దర్శనం వల్ల మా జన్మ సార్థకమైంది స్వామి. దైవానుగ్రహం లేకుంటే పూచిక పుల్లైనా కదపలేము. పూర్వజన్మ పుణ్యం వల్ల మీ కుమారుడు జీవించగలిగాడు. ఇదంతా మీ మహిమే. నా కొడుకు కోసం ఈ కిరీటగిరిని మీ శ్రీమఠానికి సమర్పిస్తున్నాను. దయచేసి స్వీకరించాలి. అలాగే, అలాగే కాని అంతా హరిచిత్తం. గురువుల మహిమ వల్ల ఆనందం పొందిన దేశాయి కిరీటగిరి గ్రామాన్ని రాయులకు దానంగా ఇచ్చాడు. ఓహో, తానొక మహిమా పురుషుడని చాటుకోవడానికి ఇదొక నాటకం. ఏమంటారు? ఆ దేశాయి కూడా దీనిలో చేరుకున్నాడు. ఉండవచ్చు. అదలా ఉండనివ్వండి. సాముల సవారి ఇటే వస్తూ ఉంది. మనమే పరీక్ష చేసి చూసేద్దాం. అదేలా? ఒరేయ్, ఇట్రారా. ఏమైంది నానా? నే చెప్పే వరకు నువ్వు కదలకుండా పడుకో, అంతే. రాలేను, నేను ఆడుకోవడానికి వెళ్ళాలి. నే చెప్పినట్టు వింటే నీకు బెల్లపు ఉండ్రాలు ఇస్తాను, తెలుసా? సరి సరి, అలాగైతే పడుకుంటాను. మర్చిపోకుండా ఇవ్వాలి. అదే దారిలో రాఘవేంద్రులు శిష్యులతో బాటు వస్తున్నారు. అదుగో వస్తున్నాడు. ఇప్పుడు జరిగే తమాషా చూడు. స్వామి, కాపాడండి స్వామి, కాపాడండి స్వామి. ఏమైంది? ఎందుకులా ఏడుస్తున్నావు? నా కుమారుడు అకాల మృత్యు పాలయ్యాడు. మీరే రక్షించాలి స్వామి. ఆయువు ఉన్నవారిని బ్రతికించవచ్చు, కాని
యమపాశ బంధితులైన వారిని బ్రతికించడం అసాధ్యం. ఇదంతా మోసమని చెప్పానుగా. ఒరేయ్, అయ్యో ఇదేంటి? ఎంత అపరాధం జరిగింది? వెళ్ళు, వెళ్ళి గురువులను వేడుకో. ఓ క్షమించమని కోరుకో. నన్ను క్షమించండి, నా కొడుకుని బ్రతికించండి. నా వల్ల అపరాధం అయ్యింది, కరుణించండి స్వామి. లాభం లేదు నాయన. దైవశాపానికి గురైన వారు ముక్తులు కావచ్చు, కానీ గురుశాపానికి గురైన వారు అనుభవించక మరో దారి లేదు. ఇదంతా విధిలీల. అంటే అయ్యో దేవుడా, నా కొడుకు. నీకు కలిగిన పుత్రశోకానికి మరో మార్గం లేదు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తమ సంచారాన్ని కొనసాగిస్తూ సవణూరు చేరుకున్నారు. గురువులకు వందనాలు. ఇక్కడికి రావడానికి అన్నీ సౌర్యంగానే ఉండిందా? అంతా సవ్యంగానే ఉండింది. ఈ నవాబు సంస్థానం అన్ని క్షేమమేనా? క్షేమమెక్కడిది? మా నవాబు గారు పుత్రశోకంతో కృంగిపోతున్నారు. కాస్త వివరంగా చెప్పండి, ఏమైంది? ఆడుకుంటున్న నవాబు కుమారుణ్ణి పాము కరిచింది. కొన ఊపరితో బాధపడుతున్నాడు. ఎక్కడ? పదండి చూద్దాం. మీరు ముసల్మానుల ఇంటికి ప్రాణానికి జాతి ఉందా? పదండి. నవాబు కుమారుని తీర్థంలోనే బ్రతికించిన రాఘవేంద్రులు నవాబు నుండి సత్కారం పొందారు. నవాబు గురువులను దైవంలా భావించి కృష్ణాపురం అన్న గ్రామాన్ని జహగీర్గా ఇచ్చి గౌరవించారు. రాఘవేంద్రులు దేశ సంచారంలోనే 20-25 ఏళ్లు గడిపారు. కుంభకోణానికి తిరిగి రావాలని శిష్యులకు సూచించి కందనావతి వద్దకు వచ్చినప్పుడు పశువుల మేపరిని చూసి పిలిచారు. నన్ను కాపాడండి గురుదేవా. బాలక, నీటితో మూలరాముని దయ వల్ల నీ పూర్వజన్మ పాపం నశించింది. నీకు కష్టం వచ్చినప్పుడు నన్ను తలుచుకో. వారు నా పేరే అడుగలేదే. ఏయ్ ఇలారా. నీ పేరేంటి? వెంకన్న కావంద్ గారు. చదవడానికి వస్తుందా? రాదండి. చూడటానికి బ్రాహ్మణులా ఉన్నావు, చదవడానికి రాదా? అబద్ధం చెబుతున్నావా? నన్ను చూసి నువ్వు భయపడకు, నిదానంగా చదువు. దీన్ని తీసుకో. ఇదేం పరీక్ష? రాఘవేంద్ర స్వామి, నువ్వే నన్ను కాపాడాలి. మీ దళపతి మీకు శుభవార్తను పంపించారు. మీ సైన్యం యుద్ధంలో జయించి వస్తూ ఉంది. చాలా సంతోషం. మీకు మరో సంతోష వార్త. మీకు పుత్రుడు జన్మించాడు. అలాగా? చాలా సంతోషం. నీలాంటి బుద్ధివంతుడు మేపరిగా ఉండరాదు. నువ్వు మా వద్ద ఉండాలి. చాలా సంతోషం రాఘవేంద్ర. మీరెంత మహిమాపూర్ణులు. మిమ్మల్ని నమ్మి నేను కృతార్థుడయ్యాను. భక్తి కన్నా వ్రతం గొప్పది కాదు. దయచేసి నన్ను క్షమించండి. ఈరోజు నా కళ్ళు తెరిపించారు. నేను భోజనం చేసే వెళ్తాను. మహాప్రభు, మహాప్రభు, నన్ను ఉద్ధరించండి మహాప్రభు. నీకేం కావాలి? నాకు వివాహ భాగ్యం కరుణించే వరకు నేను లేవను. నేను మిమ్మల్ని వదలను. తీసుకో, నీ ప్రాప్తమింతే. మహాప్రసాదం, మహాప్రసాదం. అది శ్రీమంతుడైన దేశాయి ఇల్లు. ఆకలి వల్ల నిద్ర రాక మేలుకొనే ఉంటారు. ఎవరు నువ్వు? ఇక్కడెందుకున్నావు? నేనొక బ్రాహ్మణుణ్ణి. సంచారం చేస్తూ ఇక్కడికొచ్చాను. విశ్రాంతి కోసం ఇక్కడున్నాను. కానీ నాకు అడ్డంగా ఉన్నావు. ఈ ఇంట్లో నా ఆహారం జన్మించింది. నేను అతన్ని తినాలి. దూరంగా పో. నాకు దానికి సంబంధమేమిటి? నీ వద్ద గురువుల ప్రసాదం ఉంది. దాని దాటిలోనికి పోలేను.
దాన్ని తీసుకుని వెళ్ళు. ఇదంతా రాయుల మహిమ. ప్రసాదం తీసుకో, నుదుట ఉంచుకో. అయ్యో కాపాడండి, కాపాడండి, అయ్యో కాపాడండి, కాపాడండి. ఈనాటితో మా పీడ తొలగింది. పుట్టిన ప్రతి మగబిడ్డను ఆ రాక్షసుడు తింటుండేవాడు. నీ వల్ల మాకు పుత్రభాగ్యం దక్కింది. దేశాయి ఆ బ్రాహ్మణుని పొగడి తన కూతురినిచ్చి పెళ్లి చేసి తన ఇంటిలోనే ఉంచుకుంటాడు. ఇటు పశుల కాపరిని అనుగ్రహించి వెళ్లిన గురురాయులు సంచార క్రమంగా కుంభకోణానికి వెళ్లారు. కుంభకోణ మఠంలో కొద్ది రోజులున్న రాయులు కర్ణాటకమే తమ కార్యక్షేత్రం అని తీర్మానించి కుంభకోణ మఠ నిర్వహణాన్ని తమ పూర్వాశ్రమపు వంశస్థులైన వెంకటనారాయణాచార్య, నారాయణాచార్య, గోవిందాచార్యుల వారికి అప్పగించి మళ్లీ సంచారాన్ని చేగొని హంపికి వచ్చి తరువాత బళ్ళారికి వచ్చారు. అక్కడ నుండి తన వాళ్ళందరితో బాటు వస్తున్నానని ఆదవాని నవాబు సిద్దిక్ మసూద్ ఖాన్కు, వెంకన్నకు కబురు పంపారు. రాఘవేంద్ర స్వాములు తమ సంస్థానానికి వస్తున్నారని తెలిసి వెంకన్న ఆనందించాడు. మిమ్మల్ని గురించి ఎంతో విన్నాను. ఈ రోజు మిమ్మల్ని చూసి చాలా సంతోషమైంది. అంతా దైవ ప్రేరణ. మా ఆతిథ్యాన్ని దయచేసి స్వీకరించండి. ఎవరక్కడ? అన్నీ తీసుకురండి. దయచేసి స్వీకరించాలి. ఇదేంటి, దీన్ని మాత్రం కప్పి తెచ్చారు? అది మీ ఆతిథ్యానికి స్వామిగారు. నవాబుకి ఇలా చేశారు? అపచారం. మహారాజ్, మనం తినే ఆహారమే అతిథులకు ఇవ్వాలని మా పైగంబర్ ధర్మం చెబుతుంది. అందువల్ల దీన్ని స్వీకరించాలి. చాలా సంతోషం. సర్వం రామమయం. భక్తులకివన్నీ పంచండి. యా పర్వర్దిగార్, గురుదేవా, నన్ను క్షమించండి. నా వల్ల అపరాధమైంది. ఏ ధర్మమైనా గురువుల నుండి రక్షణ పొందమని చెబుతుందే కాని పరీక్షించడానికి కాదు, తెలుసా? ఇంకెప్పుడు నా వల్ల ఇలాంటి అపరాధం జరగదు. తమరు మహిమాన్వితులు, దయచేసి ఉద్ధరించండి. రాజభవనంలో గురుదేవులు విశ్రాంతి తీసుకుంటున్నారు. వెంకన్న అక్కడికి వచ్చాడు. గురుదేవా, మీకు అన్ని అనుకూలాలు ఉన్నాయి కదూ? విరాగులైన మాకు ఇంతకన్నా ఎక్కువ అవసరాలు ఎందుకు వెంకన్నా? నవాబులు మీ రాకతో మహదానందభరితులయ్యారు. అలాగా, చాలా సంతోషం. వారు తమ సేవను ఏ రూపంలోనైనా స్వీకరించాలని మనవి చేసుకుంటున్నారు. వెంకన్న, మేము కూడా అదే ఉద్దేశంతోనే వచ్చాం. అంటే? మా ఇహజీవితాన్ని ముగించే కాలం దగ్గర పడుతోంది. మేము సశరీరంగా బృందావనస్తులు కావాలని నిశ్చయించుకున్నాం. శ్రీ మూలరాముని ఇచ్చ కూడా ఇదే. మేము ఆ చోటును వెతుకుచూ ఇక్కడికి వచ్చాం. చోటు దొరికిందా గురుదేవా? దొరికింది. అది మీ రాజ్యంలోని యోగ్యమైన ప్రదేశంలో ఉంది. మీ నవాబుకు చెప్పి దాన్ని ఇప్పించడానికి సాధ్యమవుతుందా? ఆ ప్రదేశం ఏదని సెలవివ్వండి స్వామి. ఇక్కడి నుండి 30 మైళ్ళ దూరంలో ఉన్న మంచాల గ్రామం. ఇది సహాయం కాదు, మహదాజ్ఞ. సంగతి తెలిసింది మహాస్వామి. అదొక కుగ్రామం. దాన్నే ఎందుకు అడిగారు? ఎందుకంటే త్రేతాద్వాపర యుగాల్లో ఇదొక ప్రసిద్ధ స్థలం. ప్రహ్లాదరాజులు యజ్ఞం చేసిన ప్రదేశం. ఆ చోటే మేము బృందావనవాసులు కావాలని ఆశిస్తున్నాం. మహదానందం. కానీ ఈ ప్రదేశాన్ని ఖాజీ సాహెబులకి దానంగా ఇచ్చాము కదా, దానికేమి?
మరో ఉత్తమమైన గ్రామం దానం చేస్తే చాలుగా. సరే, అలాగే చేద్దాం. మేము మీకు ఈరోజే మంచాలే గ్రామాన్ని అర్పిస్తున్నాం. వెంకన్న భట్టు గురువుల ఇచ్ఛ మేర బృందావనాన్ని నిర్మించి అంగీకారం కోసం గురువులను బృందావనం వద్దకు తీసుకెళ్లారు. గురువులకు బృందావనం ఇష్టమైంది. సుందరమైన బృందావనాన్ని చూసిన రాయులు సంతోషంతో, భలే వెంకన్న, ఈ బృందావనం చాలా సుందరంగా ఉంది. మీకు సంతోషమవుతే నా జన్మ సార్థకం గురుదేవా. కాని ఇంతటి సుందరమైన బృందావనం మనకు ఉపయోగపడదు వెంకన్న. అంటే బృందావనం సుందరంగా లేదా? అలా కాదు, చాలా చక్కగా ఉంది. మాకిది అవసరం లేదంతే. ఈ బృందావనానికి యోగ్యులైన వారు మునుముందు వస్తారు. మా బృందావనం నిర్మాణం గురించి మఠంలో చర్చిద్దాం. ఆనాడు శ్రీ రాఘవేంద్ర గురువులు అన్నట్టు ఆయన తరువాత ఐదప పీఠాధిపతులైన వాదీంద్ర తీర్థులు అదే వెంకన్న నిర్మించిన సుందర బృందావనంలో బృందావనస్థులయ్యారు. గురువులు రమ్మన్నారా? అవును, బృందావనం నిర్మాణం గురించి చెప్పండి గురుదేవా. బృందావనానికి కావలసిన శిలలను మాధవరం నుండి తీసుకురావాలి. దానిపై శ్రీరాముల క్షణకాలం చరించాడు. ప్రహ్లాదుడు నరసింహుని సాక్షాత్కారం పొందిందిక్కడే. మేము యోగారూఢులైన తరువాత ఇంకా 12 నూతన దేవతా విగ్రహాలను అలంకరించండి. చిత్తం స్వామి. తరువాత మా ఎదుట వాయుపుత్రుడైన ప్రాణదేవుని విగ్రహాన్ని, రుద్రదేవుణ్ణి లింగాకారంలో స్థాపించాలి. ఆజ్ఞ గురుదేవా. మేము శ్రావణ శుక్ల విదియ రోజున ఇహలోకయాత్రను పూర్తి చేస్తున్నాం. బృందావనస్థులై 700 ఏళ్ల వరకు ప్రత్యక్షంగా భక్తకోటిని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తూ ఉంటాం. రాఘవేంద్రులు సూచించినట్టు వారు బృందావనస్థులయ్యే రోజు వచ్చింది. గురుదేవులు బృందావనం వద్ద చేరిన భక్తులకు, మేము బృందావనం నుండే సదా మిమ్మల్ని అనుగ్రహిస్తూ ఉంటాం. ఎప్పుడూ సత్కార్యాలనే చేయండి, హరిస్మరణ చేయండి. చేతిలో ఉన్న ఈ జపమాల జపించడం నిలిచినంతని పై భాగపు కుమారాసనపు శిలను మూసివేయండి. భక్తకోటికి శుభం కలుగును. అందరూ చూస్తుండగానే రాఘవేంద్రులు జపించడం ఆగిపోతుంది. శిష్యులు సాలిగ్రామాలతో బృందావనాన్ని మూసివేసి, శిష్యులైన శ్రీ యోగీంద్ర తీర్థులు బృందావనాన్ని పూజించి మంగళారతి చేసి రాయులపైన చరమశ్లోకం పాడారు. దుర్వాదిధ్వాంతరవయే వైష్ణవేందీవరేందవే శ్రీరాఘవేంద్ర గురవే నమో అత్యంత దయాలవే. శ్రీ రాఘవేంద్రుల ఆప్త శిష్యులలో ఒకరైన శ్రీ అప్పణ్ణాచార్యులు రాయలు బృందావనస్థులయ్యే వేళలో అదే ఊరిన వారైన సంగతి తెలియక నదికి ఆవలనున్న బిచ్చాలే గ్రామంలో ఉన్నారు. విషయం తెలిసిన వెంటనే మంత్రాలయానికి పరుగున వచ్చారు. కాని అప్పటికే రాయులు బృందావనస్థులైపోయారు. బృందావనాన్ని మూసివేశారు. అపార జనసందోహం చేరుంటుంది. అప్పಣ್ణ దుఃఖం తట్టుకోలేక బృందావనం ముందు నిలిచి బోరున ఏడ్చాడు. కరుణాసింధు, కలియుగ కామధేను, చివరిసారిగా మిమ్మల్ని చూడడానికి
ఈ పామరునికి సాధ్యం కాకపోయింది. శ్రీ పూర్ణబోధ గురు తీర్థ పయోధిపారా కామారిమక్ష విషమాక్ష శిరస్పృశంతి పూర్వోత్తరామిత తరంగ చరత్సు హంస దేవాలి సేవిత పరాంఘ్రి పయోజలగ్నా. శ్రీ రాఘవేంద్ర స్వాములు బృందావనస్థులైన తరువాత 1821లో ఇనాము గ్రామాలను పరిశీలించడానికి బ్రిటిష్ ప్రభుత్వం ఆజ్ఞాపించింది. ఆజ్ఞ మేరకు అక్కడి అధికారి థామస్ మన్రో మంత్రాలయానికి పరిశీలించడానికి వచ్చారు. అతని సహాయం కోసం ఊరి పెద్ద కులకర్ణి తోడుగా వస్తారు. బృందావనం వద్దకు వస్తూనే థామస్లో ఏదో మార్పు కలిగింది. స్వామి, దాఖలా పత్రాలు చూడండి. స్వామి, గౌడలో దాఖలా పత్రాలు ఇచ్చారు, చూడండి. స్వామి, రాయులై మా కన్నయ్య వివరించారు. పరిశీలించడానికి వచ్చింది నా తప్పు, క్షమించండి. మంత్రాలయం మహామహిమ క్షేత్రం. నాపై అధికారులకు తెలియచేస్తాను. ఇలా గురు రాఘవేంద్రులు తమ వద్దకు వచ్చిన వారి కులం ధర్మం చూడక కష్టపరిహారం చేస్తున్నారు. తరువాత వారి ఆత్మోద్ధరణకు దారి చూపుతూ మహిమలను చూపించారు. ఇదేమైనా దీని వెనకనున్న ఉద్దేశం మాత్రం మానవుని దేవమానవునిగా చేయడమే. అందుకే జనులంతా నిత్యము శ్రీ గురు రాఘవేంద్ర స్వాములను భక్తితో ధ్యానిస్తారు.